ఫస్ట్ మనం కొంచెం నూనె వేసుకుందాం. ఈ పచ్చడి ఏదైతే ఉంటుందో కొంచెం ఘాటుగా చేసుకుంటే అన్నంతో వాటితో కూడా కలిపేసుకొని తినేసేయచ్చు. ఈరోజు మరీ అంత ఘాటుగా కాకపోయినా మనకి నూనెలో కొంచెం అంత జీలకర్ర, అది అందులో ఒకటి చింతపండు. వేడి వేడి నూనెలో చింతపండు వేయకండి, ఇలా స్లోగా వేడెక్కుతున్న దాంట్లో వేయండి. అలాగే వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా ఫస్ట్ దీంట్లో వేసి మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఆ పునుగులకి తినేటప్పుడు ఒక సాస్ మంచిగా కిక్ ఇచ్చే విధంగా ఉండాలి. అవి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు స్లోగా ఈ వేడి నూనెలో అక్కడ జీలకర్ర ఇది అవుతుంది. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు. చెప్పాను కదా, మీకు ఎంత ఘాటుగా ఉంటే కూడా అంత సూపర్గా ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఉంటే కొంచెం ఘాటు తగ్గించుకోండి, కానీ పెద్దలకైతే వీటిని స్లోగా ఇలా వేయించుకుంటూ ఇందులో మరి ఏం వేయాలి? కొత్తిమీర వేయాలా, టమాటా వేయాలా అంటే మనకి ఈ చట్నీలో కొత్తిమీర కూడా మంచిగా గ్రీన్ కలర్ వస్తుంది. నూనెలో ఒక సైడు కొత్తిమీర, బోల్డ్ అంత కొత్తిమీర కూడా మా దగ్గర ఉంది. ఇలా కొంచెం ఆ కాడలతో కూడా లైట్గా వేసుకోండి. టమాటాలు వేసే ముందు ఈ నూనెలో కొంచెం అంత పసుపు, ఆ పసుపు కింద మంచిగా రంగు రిలీజ్ చేస్తుంది. టమాటాలు, ఇలా టమాటాలు వేసుకోండి. ఈ పచ్చడి మనం చేసుకునేటప్పుడు పునుగులతో తిన్న తర్వాత అన్నంతో పాటు కూడా మంచిగా తినొచ్చు. ముఖ్యంగా పెరుగన్నం అలా ఉన్నప్పుడు ఇలాంటి ఘాటుగా భలే కొత్తిమీరలో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే ఈ చట్నీ రూపంలోనే. ఇప్పుడు స్లోగా టమాటాలు కొంచెం కుక్ అవుతాయి సాఫ్ట్గా, ఆ కొత్తిమీరని కూడా ఈ విధంగా కొత్తిమీరని టమాటాలని ఇదే పెనంలో ఇలా కలుపుకుంటూ ముందు ఈ టమాటాలు మెరుస్తూ భలేగా ఉంటాయి. తర్వాత ఆ టమాటాలు ఆ వేడికి అవుతాయి. దాంట్లో ఉన్న ఆ కమ్మదనాన్ని రిలీజ్ చేసి దీంతో చక్కగా మనకు అవుతుంది. ఆ కొంచెం చింతపండు వేసుకున్నాను. ఇది దేశీ టమాటాలు, ఇందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. దేశీ టమాటాల్లో టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు బెంగళూరు టమాటా అవన్నీ అందులో అసలు పులిపే ఉండదు. వాటితో చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. సో దీన్ని ఈ విధంగా మంచిగా ఆ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇటు పక్కన కుక్ చేసుకుందాం. ఈ లోపల మనకి ఆ పునుగులకి ఎలా కలుపుకోవాలో చూడండి. ఇంకొకటి, ఎప్పుడన్నా కానీ నేను ఇలా కుకింగ్ చేస్తున్నాను అంటే కొంచెం ఉప్పు కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు స్లోగా కుక్ అవ్వు నువ్వు. ఇక్కడ టమాటాలు స్లోగా కుక్ అవ్వండి, ఎందుకంటే కొత్తిమీరలోని ఆ ఫ్రెష్నెస్, టమాటాలోని ఆ కమ్మదనము పర్ఫెక్ట్గా చల్లారిపోయింది. మన ఈ సమయంలో దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేయండి, గ్రైండ్ చెయ్యండి. కొన్నిసార్లు ఇలా మనం వేసేస్తాము, తర్వాత మనకు తెలుస్తుంది మనం నీళ్ళు ఎక్కువ పోసామని. అందుకని ఫస్ట్ గ్రైండ్ చేయండి, తర్వాత నీళ్లు అడ్జస్ట్ చేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీ గ్రైండ్ చేసుకోండి. తయారు చేసుకున్న పచ్చడి కన్సిస్టెన్సీ మీకు కావాల్సినట్టు అలా సూపర్గా ఉండాలి. చూడండి ఇది ఎంత సింపుల్గా. దేవుడా, ఉప్పు అంతా చెక్ చేసుకోండి. పచ్చి టమాటా కొత్తిమీర పచ్చడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పసుపు, అలాగే పచ్చి టమాటాలు కోసినవి వేసి స్లో మంటలో కుక్ చేసుకోండి. ఎప్పుడైతే టమాటాలు సాఫ్ట్గా అయితే ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. చట్నీ టేస్టీగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత